నమస్తే, వెల్కమ్ టు ఆచార్య న్యూస్. శ్మశాన ప్రహరీ గోడను కూల్చిన వాళ్లపై క్రిమినల్ కేసు పెట్టాలంటున్న మాజీ ఎమ్మెల్యే కోరుమూట్ల శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో నేడు శుక్రవారం రైల్వే కోడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుమూట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పుల్లంపేట పంచాయతీలో దౌర్జన్యంగా శ్మశాన ప్రహరీ గోడను శనివారం అర్ధరాత్రి పునాదులతో సహా జేసీబీలతో తోసివేసి భూ కబ్జాలకు పాల్పడిన కేసినేని నాయుడుపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి అని సర్వే నంబర్ 280లో 6 ఎకరాల 20 సెంట్లలో ఉన్న శ్మశాన స్థలాన్ని కబ్జా చేస్తూ పోవడం తగదని రాజంపేట సబ్ కలెక్టర్కు మరియు డీఎస్పీకి ఫోన్ చేసి తప్పు చేసిన వాళ్లపై కేసు పెట్టి పడగొట్టిన ప్రహరీ గోడను వెంటనే ఎక్కడ పగలగొట్టారో అక్కడే కట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి, కొర్రపాటి సుబ్బరాయుడు, ఆచారి, నూకల పన్నీస్ కుమార్, బీకే మణి, పుల్లంపేట ప్రజలు పాల్గొన్నారు. ఫార్మర్ ఎమ్మెల్యే ఎవరి మేడం బాగున్నారా మేడం? ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ పుల్లంపేట విక్టిమ్ ప్లేస్ శ్మశాన్ బరిల్ గ్రౌండ్. ఆల్రెడీ మీరు విజిట్ చేశారంట. ఇది ప్యూర్లీ హిందూస్ అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్ కూడా యూజ్ చేసే బరిల్ గ్రౌండ్ అండి. ఇది వాళ్ళు పగలగొట్టడం వాళ్ళు ఇంకా మేము ఆక్యుపై చేసుకుంటామని బయట ఎక్కువ చెప్పుకుంటున్నారు. ఇంతవరకు నాట్ గెట్టింగ్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కానీ పొలం పెట్టాలండి. ఓకే, make it fast madam. This is the entire town people so much they are using so many subjects regarding this barley ground and Muslims part 1980 patta. I had the survey numbers also yesterday they gave me. I look into it. We'll get the results. So my kindly request to make it to land grabbing act. Newly government will issue the new act. We'll have a survey of the area and find out how much is the enforcement and Okay, thank you. Yes, good morning madam. Bonara. ఏలది పొలంపేటది ఉంది కదా మనకు ఈ యొక్క 680 6 ఎకరాలది 280 సర్వే నెంబర్. మొన్న ఎంత హిందూస్ కొంత ముస్లిమ్స్ కూడా యూజ్ చేసుకుంటారు. దీంట్లోనే అన్ని మొత్తంలో 6 ఎకరాలని ఎండిఓ ఎంఆర్ ఆఫీస్ అన్ని ల్యాండ్స్ సంబంధించి ఉన్నాయి. మొన్న ఆలాసం మీ దృష్టికి వచ్చి ఉంటుంది. బట్ ఏం లే పబ్లిక్ కొద్దిగా మనకు ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఎఫ్ఐఆర్ దాంట్లో సెక్షన్ దానికి సంబంధించి ఏం లేవంట. అందువల్ల కూడా అతను కూడా బయట ఏమవుతాయి అనేది ఉండదు. ఇంకా బయట కూడా ఎక్కువ ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఒకటి కొన్ని ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ కదా. నేను ఇప్పుడు సబ్ కలెక్టర్ కూడా మాట్లాడినాను. లేదు సార్, నేను దానిపైన యాక్షన్ తీసుకుంటాను, కన్సల్ట్ అధికారులతో కూడా మాట్లాడతాను. వన్స్ కేసు ఫైల్ చేసి మళ్ళీ రెండోసారి దీనిపైన పునరావృతం కాకుండా ఉంటుందండి. ఎందుకంటే టౌన్ కదా, పబ్లిక్లు అంతా ఎక్కువగా దానిపైన కిటికీ చేయండి చేసుకోండి. వాళ్ళకి కేసు కట్టుకు రిమైండ్ చేస్తారు, పోతుంది, భయం ఉంటుంది. కాంపౌండ్ మొత్తం డిమాండ్ చేసినారు. అంటే స్పాట్లో ఉన్నాను. ఓకే, అవునవును, సరే 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 మేక్ ఇట్ ఫస్ట్. అవునవును, అది మన చేతులు ఉంటుంది. అవును, సరే 20 సెంట్లు. ఈ సైట్ ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్. దీంట్లోనే రెవెన్యూ ఆఫీసు, మండల ఆఫీసు అనేక విధంగా చాలా గవర్నమెంట్ ఫంక్షన్ కూడా జరిగే కార్యక్రమం ఇది. పైగా దీంట్లో హిందువులు ఎక్కువ భాగము శ్మశానికి యూటిలైజ్ చేస్తారు. అలాగే హిందూ సాంప్రదాయ ప్రకారము దాదాపు ప్రహరీగడ కట్టినారు. కానీ కొంతమంది 16వ తేదీ కొంతమంది ఈ యొక్క ఎవరైతే ఉన్నారో చొరబదారులు, భూ ఆక్రమణదారులు దీంట్లో గోడ పగలగొట్టి దాన్ని ఆక్యుపై చేసానికి ప్రయత్నించారు. దాని తర్వాత కొంతమంది మళ్ళీ లోకల్గా సంబంధించిన ఎవరైతే స్థానిక సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ లీడర్లు అందరూ కూడా ఎంక్వైరీ చేసి దీనిపైన పోలీసు చేస్తే దానిపైన ఇంతవరకు కూడా యాక్షన్ లేదు. మేమేంటంటే ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా
ఖచ్చితంగా దీనిపైన ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ దీనిపైన అడుగు పెట్టకుండా మరోసారి దీంట్లో ప్రవేశకుండా ఉంటుంది. శిక్షలు కఠినంగా లేకపోతే చాలా వరకు ఇది ఉంటుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఈ ప్రభుత్వం వచ్చినాక చిన్న సోషల్ మీడియాలో చిన్నది పెట్టినా కానీ ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ట ప్రజలకు ఉపయోగమైన సంబంధించింది, అందులో హిందువులకు ఎక్కువ ఉపయోగించేది. దీనిపైన మీరు ఎందుకు ఉపయోగించుకుని మీద యాక్షన్ తీసుకోవడం లేదని కూడా డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను. ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారితో మాట్లాడాను. ఇది ఎందుకంటే ఈ టౌన్లో చాలా మంచి ప్లేసు, చాలా వాల్యుబుల్ ల్యాండ్. దీన్ని ఎట్ట వదిలేస్తే మళ్ళీ ఇంకొకరు దాంట్లో ప్రవేశించడము, వాళ్ళు కాంపౌండ్ కట్టుకోవడం, ఈ సైట్ మాదని చెప్పేసి ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడం చేస్తారు. కాబట్టి ఇటువంటి మీరు కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ కూడా దీనిపైన లోకల్ అందరూ కూడా దీనిపైన ధర్నా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రకరకాల హిందూ మనోభావాలు అదేవిధంగా దెబ్బతినే ఉంది. కాబట్టి ఒక శ్మశానికి సంబంధించిన ఇటువంటి చొరబాటుదారు ఈ యొక్క ప్రహరీ పగలగొట్టి దీనిపైన ఇది చేసే అంత దుర్మార్గం చేయడం ఒకసారి మీరు ఆలోచించాలా. దీనిపైన ఏ పార్టీ వాడైనా కానీ దాన్ని క్షమించకూడదు. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సింది. ఖచ్చితంగా ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. లేదంటే ప్రజల నుంచి మళ్ళీ రివాల్ట్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ కూడా ఈ మొత్తానికి యంత్రాంగానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే.